హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బంగాళాదుంప తాలింపు, అలాగే మామిడికాయ పప్పు అండ్ పెరుగండి. చాలా మంచి కాంబినేషన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని మనకు క్వాంటిటీకి తగ్గ కందిపప్పు వేసుకోవాలి. ఇలా మామిడిగా ఇలా పప్పు ఇలా బంగాళాదుంప వేపుడు అయితే మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని, అలాగే టమోటా ముక్కలు, అలాగే పైన తొక్కు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా సాంబార్కి కానీ ఇలా పప్పులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని, ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే మొత్తం క్వాంటిటీకి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకు పప్పు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఇవి నాటు బంగాళాదుంపలు అండి, చాలా బాగుంటాయి. మామూలుగా ఇలా చిప్స్ అలా చేసి అవి వేరే ఉంటాయి కదా, అవంతగా నాకు టేస్టీ అనిపించదు. ఇవి చాలా బాగుంటాయి అసలు. ఇలా ఉడికిచ్చేసుకొని మరీ స్మాష్ చేసుకోకూడదు, చేత్తో అలా ఒకసారి అలా నలిపేసుకుంటే కొంచెం అక్కడక్కడ ఇలా ఉండల్లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, మరీ బంగాళాదుంప వేసాక మరి ఆయిల్ ఇలా కారుతూ ఉంటుంది, అంత బాగోదు. లైట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాక ఇలాగా పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇలా తింటున్నప్పుడు పప్పులు తగులుతుంటే చాలా బాగుంటుంది. వేసేసుకున్నాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు నాకైతే నా ఫేవరెట్ తాలింపు అంటే అసలు బంగాళదుంప తాలింపు అండి. అసలు చాలా బాగుంటుంది, నాకు అంత ఇష్టం అదంతే. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప కూడా అందులో వేసేసి, మనం ఇంకా సాల్ట్ ఏం వేసుకోలేదు కాబట్టి ఉడికించినప్పుడు నేనైతే వేయలేదు. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తం ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా దించేసుకోవడమే. మన తాలింపు అనేది ప్రిపేర్ అయిపోయింది. అసలు చాలా బాగుంటుంది. మీలో కూడా ఇలాగా కాంబినేషన్ ఎవరికైనా ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. ఇలా తాలింపు ప్రిపేర్ అయిపోయాక దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఈ పప్పు మామిడికాయ ఉంది కదా, దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఇందులో ఇలా ఉడికించేటప్పుడు కొంచెం బీరకాయ ముక్కలు వేసుకోండి. ఆ బీరకాయ ముక్కలు ఇలా మామిడికాయ మంచి కాంబినేషన్ కర్రీ అండి, మన ఛానల్లో ఉంది. నేను కింద లింక్ అయితే వేసాను, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయాక ఆవాలు, ఆనియన్స్, జీలకర్ర, వెల్లుల్లి వేసేసి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్ ఫ్రై అండి. ఇలా మరీ తక్కువ ఎక్కువ కాకుండా మీడియంగా ఆనియన్స్ వేగితే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేగిపోయాక మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మనం కొంచెం వాటర్ వేసుకుంటాం కదా, దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే కర్రీ ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. అలా కాసేపు అలా బాయిల్ అవ్వడం వల్ల ఫైనల్గా వీళ్ళ దగ్గరకి ఉడికేసాక మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఒక 5-10 సెకండ్స్ అలా ఉడికిచ్చేసుకొని ఇంకా దింపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా అసలు ఆగలేను నేను. ఇంకా వేడివేడి అన్నంలో తింటుంటే ఎంత అమేజింగ్గా ఉంటుందంటే ఇంకా ఏ కర్రీ కూడా అంత సాటి రాదు. నాకు అంత ఇష్టము. చూసారు అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. అసలు తింటుంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, మా లంచ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.